మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ చిలకలపూడి మహేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సరే చూడండి, నిన్న కనుక ఒక వార్త వచ్చింది. అది వైరల్ అయిన తర్వాత చాలా మంది ఎమోషన్స్ దెబ్బతిన్నాయి. ఎలాంటివంటే, కూతురు పాస్ అవ్వాలని ఓ 100 రూపాయలు వేస్తే అమ్మవారు చూసుకుంటారేమో అని వేసుకుంటారు. నెక్స్ట్, కొడుకు విదేశాలకు వెళ్ళాలని ఓ ముక్కుపుడక చేయించి మొక్కుకునే వాళ్ళు ఉంటారు. మా ఆయన మినిస్టర్ అవ్వాలని చెప్పేసి కిరీటం పెట్టే వాళ్ళు ఉంటారు. మాకు ఇంకా ఏదో జరగాలని పట్టు వస్త్రాలు పెట్టే వాళ్ళు ఉంటారు. బోల్డ్ అంతమంది. సో ఇవన్నీ అమ్మవారు అనుభవిస్తుంది, మాకేదో మంచి జరుగుద్దేమో అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మా మొక్కులు అమ్మవారికి అందట్లేదు, ఎవరి చేతుల్లోకో వెళ్తున్నాయి, వాళ్ళందరూ రాజభోగాలు అనుభవిస్తున్నారని తెలిసాక వీళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అసలు? దీనిలో ఎమోషన్స్ అనే దానికన్నా భక్తులు మోసపోతున్నారు. ఫస్ట్ మోసపోవటం అనేది వాళ్ళకి ఇది ఫస్ట్ నుంచి ఒక రకంగా, ఇది ఈ రోజుది కాదు, ఫస్ట్ నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అధికారులు కానీ క్లర్కల్ క్యాడర్లో ఉన్న స్టాఫ్ దగ్గర నుంచి చాలా మంది చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఫస్ట్ సిగ్గు అనిపించదా దేవుడు డబ్బులు తీసుకుంటే? అసలు అది వాళ్ళ హక్కు అండి, వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. అయ్యో, ఇది హక్కు ఏంటి సార్? అసలు అంటే వాళ్ళ జన్మ అంటే తాకడానికన్నా ఒక అర్హత ఉండాలి కదా మనుషులు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎండోమెంట్ అంటే, దానిలో వీళ్ళు ఎప్పుడైతే ఉద్యోగస్తులుగా చేరారో దేవుడి సొమ్ముకి వీళ్ళు సర్వ హక్కుదారులుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలాంటప్పుడు అక్కడ హక్కుదారులుగా ఫీల్ అవుతున్నప్పుడు అందులో డబ్బులు తీసుకోవడంలో తప్పుగా వాళ్ళకి ఏం అనిపించట్లేదు. ఇప్పుడు ఒక దేవుడి బొమ్మను ముట్టాలంటే, అయ్యో ఇవాళ నేను స్నానం చేయలేదురా కొంచెం నువ్వు చూడు అంటారు. ఒక చిత్రపటాన్ని అరే ఎంత బాగుంది చూడు అన్నా కూడా వద్దొద్దు, ఇప్పుడు నేను ఇందాక ఎగ్గు తిన్నాను ముట్టకూడదు అంటారు. ముట్టడానికే, దేవుడి పటాలు ముట్టడానికే ఇన్ని చూసుకునే వాళ్ళు. అలాంటి సాక్షాత్ అమ్మవారి నగలు ముట్టి దాన్ని జేబులో వేసుకొని అమ్ముకోవడానికి వీళ్ళకి అసలు ఏమనిపించదా అసలు కనీసం? మీరు అట్లా ఫీల్ అవుతున్నారు, కానీ నా దృష్టిలో అయితే అమ్మవారు అయ్యవారు గుళ్ళు అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళందరూ ఎప్పుడు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఓకే, జస్ట్ మనం పూజ చేస్తున్నాం, ఇవన్నీ చూడలేక ఎప్పుడు అంత పారిపోయారు ఎప్పుడు. ఓకే, అందుకని వీళ్ళకి తెలుసు మనం చేసే ఈ పనులకి అయ్యవారు లేరు, అమ్మవారు లేరు, వాళ్ళు ఎప్పుడో పారిపోయారు. ఇంకా చూసేవాళ్ళు లేదు, అడిగేవాళ్ళు లేడు. దానికి ఒక కరెక్ట్ సక్రమైన ఆడిట్ ఉండదు. ఉన్న దానికి జవాబుదారీతనం వీళ్ళేమి ఫీల్ అవ్వరు. ఇక వాళ్ళ ఇష్టరాజ్యంగా వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటారు. ప్రభుత్వాలు కూడా వాళ్ళని ఎటువంటి ఇది ప్రశ్నించే వైఖరితో వీళ్ళు లేరు. ఎందుకు అంటే ఎండోమెంట్కి సంబంధించిన ఏది తీసినా కానీ జనం ఏమనుకుంటారో అని ప్రభుత్వాలకి వాళ్ళ భయం వాళ్ళది. ప్లస్ వీళ్ళు వాళ్ళతో కొల్లుడు అయ్యి చేసుకునేది ఎవరి వాటాలు వాళ్ళు పంచుకొని చేసేది యథేచ్ఛగా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇలా ఉంటాయి, కానీ ఒకప్పుడు అయితే దేవుడి నగలు దేవుడి సొత్తు అంటే చక్కగా నేలమాలిగల్లో వేసి నాగబంధం వేసి ఎవరూ ముట్టకుండా భద్రపరిచేవారు. అవును, ఇప్పుడు మనం అవన్నీ చూస్తున్నాము. సో అప్పుడు ఉన్నాడు దేవుడు కాబట్టి ఆ నగలకు కూడా నాగబంధం వేసి అంత నీట్గా పెట్టారు, ఉంచారు. సో ఆ పరిస్థితి లేదు కదండి. అందుకనే ఇప్పుడు బయటకు కూడా వస్తున్నాయి అవి. ఇప్పుడు ఏంటంటే ఉన్న ఇది చాలక ఆ నేల మాలికల్లో ఉన్నవి అవన్నీ తీస్తున్నారు. అవి తీసి అవి తర్వాత ఎన్ని దొరికినాయో కరెక్ట్ లెక్క మీకు తెలియదు. అసలు కెమెరాల ముందు కదా చెయ్యాలి, ఇవేమి చేయరు. అవి ఎంతవరకు దొరికినాయో కరెక్ట్గా ఇంత అని ఉండదు. అవి ఎటుపోతాయో తెలియదు, ఎంత చూపిస్తారో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ పూరియే తీసుకుందాం. నిన్న పూరి మన యూట్యూబ్ లో చాలా మంది పెట్టిన వీడియోస్, మహామహులు మాట్లాడిన ప్రకారం పలానా సంవత్సరంలో ఒక మహారాజు ఇంత ఇచ్చాడంట, ఇంకో సంవత్సరంలో ఇంకో మహారాజు అంత ఇచ్చాడంట, ఇన్ని ఇచ్చాడంట, అన్ని ఇచ్చాడంట అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు తెరిస్తేనే ఇంతే ఉంది అని వీళ్ళు చెప్తున్నారు. మిగతాదంతా ఏమైంది? ఇప్పుడు మీరు ఓన్లీ మీరు బంగారము నగలు ఇచ్చినవి మీరు చెబుతున్నారు, ఇంత ఇచ్చారు, అలా ఇన్ని కేజీలు బంగారం ఉండాలి ఈ అమ్మవారికి ఈ దేవుడు, కానీ ఇప్పుడు లేదు, వజ్రాలు అవి మాయమైనవి ఇవి అంటున్నారు. మేము ఈ మూవబుల్ ప్రాపర్టీ, ఇవి మూవ్ అయిపోతాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీలు చాలా ఇచ్చారు, జమీందారులు రాజులు మాన్యాలు ఇచ్చారు, ఎకరాలు పొలాలు. ఓకే ఓకే, అవే మాయమైపోతే మీరు వీటి గురించి ఆందోళన పట్టడం అసలు అర్థం లేదు. ఇంకా భూములు అంటే కాలక్రమేణా భూములే మాయమైపోయింది. అంటే ఒక 5 సంవత్సరాలు దాని వైపు ఎవరు చూడట్లేదు అంటే వెంటనే బోర్డు పెట్టేసేవాడు ఎవడో ఒకడు ఉంటారు, వాళ్ళు ఉన్నారు. ఈవెందో రైతులు కౌలుకి తీసుకుంటూ సక్రమంగా అసలు దాని కౌలు కూడా కట్టని రైతులు కూడా ఉన్నారు. ఇప్పుడు 100 ఎకరాల మాన్యాలు ఉన్నాయండి కొన్ని గుళ్ళకి, అవేమైనా తెలియదు. 100, 25, 50 ఎకరాలు మిగిలినాయి. 500 నుంచి 1000 ఎకరాలు మాన్యాలు ఉన్న భూములు ఉన్న దేవాలయాలు ఉన్నాయి, అవన్నీ మాయమైపోయింది.
భూములే మాయమైపోతే మీరు సొమ్ము గురించి మాట్లాడుకోవడం మనం అనవసరం. అంటే సొమ్ములు అంటే సార్ ఇది ఒక కిరీటం అంటే అదొక అలంకరణ, డైరెక్ట్ దేవుడికే అలంకరణ. ఇంకా అవును, చెప్పాలంటే ఈ భూములు అంటే ఇచ్చారు మీకు అని డైరెక్ట్ అమ్మవారికి మెడలో. భూములు అంటే ఇచ్చింది దేవుడి కైంకర్యం కోసం, దీని మీద వచ్చే ఆదాయంతో దేవుడి కైంకర్యం చేయాలి. దీని మీద ఆదాయమే లేదు కదా ఇప్పుడు. అవును, అసలు భూములే లేవు కదా, సగం పైన భూములే మాయమైపోయింది. ఆ గుడి టెరిటరీ ఎంత వరకు ఉంటుందో అదే మీది, అంతవరకు ఇదంతా మీది, మిగతా అదంతా క్షౌరం. అంతే కదా, అది బాగా జరిగింది. సో ఇప్పుడు సాక్షాత్తు అమ్మవారి నగలు, అమ్మవారి ముక్కు పుడకలు, కిరీటాలు తీసేసి నకిలీ అక్కడ పెడుతున్నారు. అది జరిగింది కదండి చాలా చోట్ల. నకిలీ పెడతారు. ఇప్పుడు మీరే ఇచ్చారండి కిరీటం, నన్ను పిలిచి నేను ఇచ్చిన కిరీటం చూడు ఎంత మెరుస్తుందో అని చూపించి మొక్కొని వెళ్ళిపోతాం. వచ్చి ముట్టి రోజు రాకైతే చూడం మరి. అంటే ఇటువంటి కాంట్రవర్సీ మీకు గతంలో విజయవాడ అమ్మవారి కిరీటం జరిగింది. ఓకే ఓకే, అది నాకు తెలియదు. అవునా? గతంలో మన గుంటూరు ఎక్స్ఎంపీ రాయపాటి సాంబశివరావు గారు చేయించారు అమ్మవారికి, దుర్గగుడిలో అమ్మవారికి కిరీటం. తర్వాత అది ఏదో తెప్ట్ జరిగింది, దొంగతనం జరిగింది. ఆ స్థానంలో ఇంకో కిరీటం వచ్చిందా? ఆ స్థానంలో రికవరీ చేశారు, మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. మరి అది పోయింది మంచిది, కరెక్ట్గా వీళ్ళు చేయించిన ఒరిజినల్ కిరీటం పోయిందో, మరి ఇప్పుడు దొరికింది కరెక్ట్ కిరీటం తెచ్చి పెట్టారో కూడా ఇప్పటికీ పజిలే అది. అవును, అదే రికవరీ అయింది, తెచ్చాము, పట్టుకున్నాం అన్నారు. ఒక థెఫ్ట్ చేసిన అతను ఒకరిని తెచ్చారు, అది అరెస్ట్ చూపించారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇప్పటికీ అయితే ప్రజల్లో మాత్రం అనుమానం మాత్రం అట్లా ఉండిపోయింది. ఇటువంటివి చాలా ఉన్నాయి సంగతులు. అయినా సరే ఏదో ఒక చిన్న ఆశతో ఇంకా కానుకలు వేస్తానే ఉన్నారు, చూసారా? అది భక్తి సార్, దాన్ని మనం ఏమన్నా. నువ్వు తింటావని తెలుసు, నా సొమ్ము దేవుడికి వెళ్ళదని నాకు తెలుసు, అయినా సరే మొక్కున ప్రతిసారి జస్ట్. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉన్న ఈ గుళ్ళు ఎప్పుడైతే బయటపడతాయో అప్పటి వరకు ఈ మినిమం 5 lakhs మించి ఆదాయం ఉంటే వీళ్ళు తీసుకుంటారు కదా కదా, దాన్ని నోటిఫై చేస్తారు. నోటిఫై చేసి వీళ్ళు ఎండోమెంట్ వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇప్పుడు మనం గుడి కట్టుకున్నాము, మనది వంశపారంపర్యంగా బాగా వస్తుంది, అనుకోకుండా బాగా కానుకలు ఎండోమెంట్ తీసేసుకుంటాం. వంశపారంపర్యంగా వచ్చినవి వేరండి. వంశపారంపర్యంగా వస్తే మీరు మామూలుగా గుడి కమిటీ వేస్తారు కదా, వంశపారంపర్య ధర్మకర్తగా మీరు మీ ఫ్యామిలీలో వాళ్ళని ఉంచుతారు. కానీ మీకు ధర్మకర్తగా మీరు ఉంటారు, కానీ కమిటీ వేరు. మళ్ళీ ఎండోమెంట్ దానికి తగ్గట్టు, అంటే టెంపుల్ ఆ దేవస్థానం ఒక ఆదాయాన్ని బట్టి ఇన్స్పెక్టర్ను ఎవరినో దానికి వేస్తారు. వాళ్ళ పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతుంది, ఏది గుడి నిర్వహణ అంతా. అది ధర్మకర్తలు ఎంతవరకు అంటే మొదటి పూజ చేసుకోవటం, మొదటి కైంకర్యం తీసుకోవటం, వీటి వరకే వాళ్ళకి హక్కులు ఉంటాయి తప్ప గుడి నిర్వహణ కానీ వానికి సంబంధించిన ఎటువంటివి వీళ్ళకేమి ఇండిపెండెంట్గా వీళ్ళేమి డెసిషన్ తీసుకునే అవకాశం లేదు. కానీ జరగాల్సిన అక్రమాలు మాత్రం జరుగుతుంది, అది ఏదైతే జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకు రీసెంట్ దొంగ శాంతి, ఈవిడకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటది అనుకుంటున్నారు? ఎలాంటి పడబోతాయి యాజ్ ఎ జర్నలిస్ట్ గా? అంటే దేవుడు నాకు కాజేసి దొరికింది సార్, దొరికిన వాళ్ళు దొంగలు సార్, దొరకని వాళ్ళు అంటే ఇప్పుడు హత్య కేసుకి ఒకటి ఉంది, దొంగతనం కేసుకి ఒకటి ఉంది. ఈ ఎండోమెంట్ నగలు తీసి చట్టం కానీ ఏదైనా పట్టుకుంటేనే వీడు నేరస్తుడు, పట్టుకోకపోతే నేరస్తుడు కాదు. ఎట్లా పట్టుకోలేదు కదా నువ్వు. వీళ్ళు చేసే దేవాలయానికి సంబంధించిన ఉద్యోగులందరూ పట్టుబడితే దొంగలు, కాకుంటే దొంగలు కారు అనేది ఉండదు కదా. దేవుడి దృష్టిలో అయితే వీళ్ళ లెక్క ఒకటే కదా, 100% ఇద్దరు నేరస్తులే కదా, దొరికినా దొరకపోయినా చేసేవాడు. అవును.